కనుల నిండా దాచుకున్నాను దేవా, నా తలపులన్నీ నీవేలే. కనుల నిండా దాచుకున్నాను దేవా, నా తలపులన్నీ నీవేలే. ఎదగుడిలో కొలువుండే మనసేలే నా మహారాజా. ఎదగుడిలో కొలువుండే మనసేలే నా మహారాజా. కనుల నిండా దాచుకున్నాను దేవా, తలపులన్నీ నీవేలే. నిదారిన సుమాలు పరచి నీకై వేచితిని. నిదారిన సుమాలు పరచి నీకై వేచితిని. జాగు చేయక వేగమే రాదేవా, ప్రేమ మీరగా ఆదరించను. ప్రేమ మీరగా ఆదరించను. నా బ్రతుకంతా హారతిగా అర్పణ చేతును నీ కొరకే. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. మరి మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా మరి ఉదయకాలము ప్రత్యేకంగా మరి ఆదివారం అండి. మరి ఎంతమంది కనుల నిండా మరి ప్రభువుని దాచుకొని అట్లాగనే తలంపులు, మా తలంపులన్నీ కూడా నీవేనయ్యా అని చెప్పి మరి మా గుడిలో మరి ఎప్పుడు వచ్చి ఏలుతావు అని ఎదురు చూస్తున్నారు చెప్పండి. ఎందుకంటే మరి యెరూషలేము అనే మన హృదయం అలంకరించుకొని పరిశుద్ధతతోటి మరి ప్రభు రాకడ కొరకై సిద్ధముగా మరి ఉండాలి అని మనము మరి ఎంతగానో ప్రయాసపడుతున్నాం. అవును, మరి మనందరం కూడా సిద్ధమేనా అని చెప్పేసి మరి ప్రభు అడుగుతూ ఉంటే మరి మనల్ని మనం పరిశీలించుకోవాలి కదండి. అవునా, ఎందుకంటే మరి మన కన్నులు అనే చూచుకుంటే కనుక మన దృష్టి అంతా కూడా చూడండి లోకంలో ఎన్ని విధములుగా ఆ దృష్టి మరలుతూ ఉంటుందో. అవునా, ఎందుకంటే ఒక డబ్బు కోసం మరలిపోతుంది, ఒక ఏదైనా ఈ లోక భోగముల కోసం మరలిపోతూ ఉంటాయి. అవునా, మరి అటువంటి మరలకుండా ప్రభు కోసమే మన దృష్టిని మరి ఎప్పుడు వస్తావు దేవా అని చెప్పేసి మరి ఆ కనుల నిండా నింపుకున్నానయ్యా అని చెప్పేసి అట్లాగనే తలంపులన్నీ కూడా ఒక్కోసారి కన్నుల నిండా సరే మరి మన ఆలోచనలన్నీ కూడా ప్రభు కోసం సిద్ధముగా మరి ఎదగుడి అనే ఈ యొక్క యెరూషలేము అనేది మరి మన ఎదంటే హృదయం అది ఎప్పుడు కూడా ఆయన కోసం మరి ఆయన కొలువు ఉండటానికి మరి సిద్ధముగా ఉంచుకోవాలి. అవునా అండి. కాబట్టి మరి ప్రభు వస్తూ ఉంటే ఏం పరుస్తామంటే సుమాలు మన యొక్క ప్రార్థనా స్తుతులు అనే సుమములతోటి మన యొక్క మరి ఆయన యొక్క పరిచర్యలో మనం పంచుకుంటున్న అనుభూతుల్ని ఆయన కోసం అలాగ పరిచి అట్లాగే జాగు చేయకుండా రా అనేసి మరి ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి. లేదా జస్ట్ వెళ్తున్నాము మేము మాకు ఈ లోకంలో మాకు నాయన ఇవి ఇవ్వయ్యా అవి ఇవ్వయ్యా అని చెప్పేసి ఇక్కడే తృప్తిగా ఇక్కడే ఉంటాము
ఇస్తాను అని చెప్పేసి అనుకుంటున్నామా? చెప్పండి. మరి ప్రభు రక్షణ భూదిగంతాల వరకు కూడా మరి నేను ఇస్తాను అని చెప్పి మరి యెషయా గ్రంథం 62లో మరి 11:12లో ప్రభు ఏమంటూ ఉంటారంటే, ఇదిగో ఆలకించుడు యెహోవా భూదిగంతాల వరకు కూడా ప్రకటన ఇస్తున్నారు. ఏమనంటే భూదిగంతాల వరకు కూడా ఆ సమాచారం ఏంటి అని అంటే, ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చి ఉన్నది అని చెప్పేసి మరి ఆయన అలాగనే బహుమానం తీసుకొని వస్తున్నారంట. మరి ఆ బహుమానం ఏమిటి అనేది చూచుకుంటే మనకు మరి పట్టణమే బంగారము, వీధులన్నీ బంగారము అని అనుకుంటే అది ఈ లోకపు బంగారము దాని కాకుండా ప్రభువు యొక్క మరి నిత్యము సువాసనగా అట్లాగే ఆయనే విలువగా, ఆయన ప్రేమే బంగారముగా, ఆయన క్షమే మనకు మరి అది బహుమానముగా మరి ఎంతమంది సిద్ధపడుతున్నారు చెప్పండి. అట్లాగనే మరి ఆ జీతం అనేది దేవా మాకు మరి నువ్వు తీసుకొస్తున్న ఆ జీతం అనేది మరి మాకు తండ్రి నిన్ను ప్రేమగా పూర్ణ మనస్సుతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి మా శక్తి అంతా కూడా తండ్రి ప్రభువా నీకోసం నిన్ను ప్రేమించే హృదయముగా మాకు ఇవ్వండి తండ్రి అని మరి యెరూషలేము పట్టణముగా మనమందరం కూడా సిద్ధపడుతూ ప్రభువును మరి ఆహ్వానించుతున్నామో లేదో చెప్పండి. అట్లాగనే మరి ఆయన యొక్క ప్రతి మాట కూడా మరి ఎలాగా అని పేర్చుతాము. ముత్యాలు చూడండి ఎలాగ పేర్చుకుంటూ ముత్యములు అల్లుకొని మరి మనము ఆ దండలు వేసుకుంటూ ఉంటాము కదా. మరి ఆయన యొక్క మాటలు అనే ముత్యాలు మనము పేర్చుకొని ఉండే విధముగా ఆత్మీయ మందిరములుగా మనందరం కూడా మరి ప్రభు కోసం సిద్ధపడి ఉండాలి అనేది ఆయన యొక్క ఆశ. అవునా? ఈ పాట ఎవరు రాశారో కానీ నేను అది కనుల నిండా అని అంటే నేను ఒక్కొక్కసారి ఏమైనా తప్పిపోతున్నానేమో, ఆ కనుల నిండా నా తలంపుల నిండా నీవే ఉండేటట్టుగా దేవా నింపు. ఎదగుడి అనేది ఉంటే దాంట్లో నువ్వే కొలువు ఉండేటట్టుగా ఇంకే ఆలోచన లేకుండా తండ్రి అది ప్రేమ అనే యేసుక్రీస్తు యొక్క శాశ్వత శోభాతి శయముగా మరి అది దాన్ని నాయన మలుచుము నాయన ప్రభువా అని చెప్పి నేను అడుగుతానండి. మరి మనం ఈ లోకములో నిమిత్త మాత్రముగా వాటి మీద ఆశ ఉండాలి, కానీ అవి మనకు ప్రస్తుతమే. కానీ మనమందరం కూడా ప్రభువు యందు మరి మిక్కిలి ప్రేమతోటి, ఆశతోటి మన కనుల నిండా మన ధ్యాస, మన తలంపులన్నీ కూడా ఆయనకు పరిశుద్ధంగా ఉండేటట్టుగా మనం మరి నిలవాలి. అలాగనే మరి రచన ఎవరు చేశారో ఈ పాట నేను ఎంత చక్కగా మరి ఆ పాటను అనుభూతిగా మరి పాడుకుంటూ ఉంటాను. అట్లాగనే మరి ఎవరో తెలిస్తే మరి వారి చేతుల్ని రాసిన చేతుల్ని ముద్దు పెట్టుకొని ఇంతటి చక్కటి రచన ఎలా రాశారు ప్రభు కోసం అని చెప్పేసి మరి వందనాలు తెలియచేసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. మరి మన మాటలంట ముత్యాలుగా ఒక సురాగము అల్లి తిని అని చెప్పేసి పాట. నీ మాటల ముత్యాలు పేర్చి సురాగము అల్లి తిని, నీ మాటల ముత్యాలు పేర్చి సురాగము అల్లి తిని, ప్రాణయేలిక జీవనాయక ప్రేమభూషిత స్తుతులు పాడగా, నీ ముంగిటనే వేణియగా వేచియుంటిని నీ కొరకై, నీ ముంగిటనే వేణియగా వేచియుంటిని నీ కొరకై.
అని చెప్పి హృదయం అంతా కూడా మరి ప్రభు కోసం అండి మరి వేచి ఉన్నాం తండ్రి అని చెప్పేసే విధముగా మరి సిద్ధపడి ఉందాము. మరి ఆ ప్రభు మన కోసం మిక్కిలిగా ఎంత హృదయము సమర్పించుకొని ఎదురు చూస్తున్నారు, నేను త్వరగా రావాలి అని చెప్పేసి మరి ప్రభువు కూడా మన కోసం పరిగెత్తుకొని వచ్చే విధముగా మనం అందరం కూడా మరి ఎదురు చూస్తూ మరి మనమందరం కూడా మరి ఆయన పరిశుద్ధ ప్రజలమని ఆ హృదయము అనే ఆ సింహాసనము మరి ఆయన నిత్యము యుగయుగాలు వేలుతూ ఉంటే మనమందరం కూడా మరి ఆయన్ని స్తుతించుకొనుచు శోభాతిశయముగా పరిశుద్ధ ప్రజలముగా విమోచింపబడిన వారముగా నిత్యము ఆయన ప్రేమను మరి ఇతరులకు ఆ పరిశుద్ధ హృదయంతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే హృదయం మాకు దయచేయను ఆయన. ఎందుకంటే ఈ దృష్టి, ఈ మా తలంపులు ఈ లోకంలో ఉన్నంత కాలము మాకు ఇతరులను మిక్కిలిగా ప్రేమించే హృదయం రాదేమో తండ్రి. కానీ మరి నిన్ను పూర్తిగా మేము మా హృదయ సింహాసనం మీద అలంకరించుకుంటే అది ఎప్పుడు కూడా ఇతరుల కోసము సంపూర్ణమైన సమర్పణలో మరి పరిశుద్ధముగా నీకు నచ్చే విధముగా ఉంటాము తండ్రి. ఆ జీతముగా మాకు మా హృదయములను మరల కూడా క్రీస్తు హృదయములుగా మాకు దయచేయ్యా అని చెప్పేసి మరి చిన్న ప్రార్థన చేసుకొంచు మరి ప్రభు కోసం సిద్ధపడి ఉండాలని మిక్కిలిగా మరి ఆశించుచు. ఎందుకంటే ఆయన ఆశించే హృదయం మన యందు ఉండాలి అని అంటే అది మరల కూడా పేరాశ అవుతుంది. ఎందుకంటే అది ఆయన ఇవ్వాల్సిందే. కాబట్టి ఆ జీతము అనేది మరి ఆయన మనందరి హృదయాలను ఆయన ఆశిస్తూ మిక్కిలి ప్రేమతోటి ఎదురు చూచేవారిగా మరి దీవింపబడాలని కోరుకుంటున్నానండి. ప్రభు రాక మరి ఎంత త్వరగా మరి ప్రభు రాక ఉంటుందో అంత త్వరగా మన హృదయం కూడా మరి నూతనంగా రూపాంతరంలోనికి మారాలని మరి ప్రేమార కోరుకొంచు మరలా మరి ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రజిత.